మళ్ళీ ప్రాజెక్ట్ వెళ్ళిపోకుండా అదొకటి తీసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు 11 పైనండి ఇవాళ 2వ తారీఖు మోడీ గారు వస్తున్నారట. నాకు తెలియదు ఇప్పుడు బయట అని తింటే కొట్టుకాడ ఎవరు లేరు వదిలిపెట్టి వచ్చారు. ఎవరు మాట్లాడట్లేదే, ఎవరు మాట్లాడలేదు. మోడీ గారు మీటింగ్ అని పెట్టారన్నమాట ఇక్కడ అందరూ తెలుస్తాయి. మీడియా వాళ్ళు వచ్చారు. ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒకరిద్దరు వచ్చి విషయాలు ఉంటే చెప్పచ్చు. 2 నిమిషాలు ఎవరన్నా మాట్లాడతారా? వచ్చి మైక్ తీసుకొని చెప్పండి. అందరికీ నమస్కారం. తాడేపల్లి మండలం, తాడేపల్లి టౌన్ ఇచ్చేసి ఉన్న మంత్రివర్యులకి నా నమస్కారాలు, కూటమి నాయకుడికి కూడా నా నమస్కారాలు. 12 గంటలకు బయలుదేరమంటున్నారు సార్. అంటే మా నియోజకవర్గానికి, అంటే అందరు నియోజకవర్గానికి సపరేట్గా ఒక క్యాబిన్ ఉంటుందా? డైరెక్ట్ వెళ్ళి జనం మిమ్మల్ని ఇబ్బంది పడేది ఉంటుందా? మాకంటూ సపరేట్ అక్కడ ఎవరికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా రోడ్డు ఫార్మేషన్ చేశారు, గ్యాలరీస్ ఏర్పాటు చేశారు. డైరెక్ట్ గ్యాలరీకి కూర్చోవచ్చు. మీరు బయలుదేరే బస్సులోనే మీకు భోజనం ప్యాకెట్స్ వస్తాయి, వాటర్ బాటిల్స్ వస్తాయి. అందువల్ల మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 2వ తారీఖున మా మండలం నుంచి, తాడేపల్లి మండలం నుంచి మీరు అనుకున్నంత రీతిలో మేము జనాన్ని సేకరించి గతంలో కన్నా ఇప్పుడు ఇంకా మా రాజధాని డెవలప్మెంట్ కోసం మీరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మా రాజధాని డెవలప్మెంట్ మా బాధ్యతగా స్వీకరించి మీరు అనుకునే దానికన్నా ఎక్కువ మందిని, ఒక 2-3 వేల మందిని ఈజీగా మా మండలం నుంచి తీసుకొస్తామని చెప్తున్నాం సార్. తాడేపల్లి మండలం అదే సార్, అదే మా లోకేష్ గారి పేరు మీద పెట్టారా సార్? మా నియోజకవర్గం నుంచి ఎక్కువ వస్తుంది. 6,000 అండి. అంటే టౌన్ రూరల్ సార్. అదే సార్, మేము మామూలుగా 3,000 అన్నాము, మీరు ఊహించినంత అన్నాం సార్. సరే సార్, మా సార్ మెజారిటీ మీరు చూశారు కదా, మీరు చెప్పం చేసి చూపిస్తాం సార్. ఎక్కువ మందినే చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ గంట అవుతుంది మొదలుపెట్టి.